పెట్టుకున్నా. ఓకే, దగ్గర దగ్గర ₹1 కోటి ఖర్చు అయింది నాకు ఇప్పటికీ. అది అర్థమైందా? ఎంత అయింది? ఖర్చు అయింది. ఇది అయిపోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ ఏమొస్తున్నాయి? గ్రామ పంచాయతీ సర్పంచులు. సర్పంచుల్లో పోటీ చేసే వాళ్ళు చేతులు ఎత్తుండే ఒకసారి. ఎంతమంది సర్పంచులు? ఎంపీటీసీలో మీద కూడా ఉన్నారా? సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు లేకుండా ఒకసారి చెయ్యి. మొత్తం సంగారెడ్డి, సదాశివపేట్, ఈడ ఎక్కువ ఉన్నారా? ఈడ రైట్. ఆపి ఠీక్ హై, చలో రైట్. మీ అందరికీ ఒక సూచన. ఇనుడిగా మీ అందరికీ వినబడుతుందా మైక్? మీ అందరికీ ఒక సూచన. పార్టీ ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్లు, ప్రజాప్రతినిధులందరూ కూడా ఏం సూచన అంటే, ఈరోజు డేట్ ఎంత? 9. రేపు 10, 11, 12, 13 పోలింగ్. ఇంకెన్ని రోజులు ఉంది పోలింగ్ కంటే ముందు? 3 రోజులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పర్యటన రేపా ఎల్లుండా కన్ఫ్యూజ్ ఉంది. మధు క్యాండిడేట్ ఏమో 11వ తారీఖు అంటుండు. అఫీషియల్ గా మాకు పిఆర్ఓ ఇన్ఛార్జ్ ఎప్పుడు వచ్చింది నీకు? ఆ గౌస్ ఆయనకేమో 10వ తారీఖు అని వచ్చింది. కొంత కన్ఫ్యూజ్ ఉంది. రోడ్ షో రేపు చేయాలా ఎల్లుండి చేయాలా కన్ఫ్యూజ్ అవుతున్నా. ఇప్పుడు ఒకవేళ నేను రేపు రోడ్ షో పెట్టిన అనుకోండి, సడన్గా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాం వచ్చి నేను ఇక్కడ రోడ్ షో చేస్తే రాంగ్ సిగ్నల్ పోతుంది. అవునా కాదా? ఒకవేళ ఎల్లుండే ఇచ్చిందనుకోండి, దానివల్ల ఎల్లుండే వస్తే తప్పవుతుందా కాదా? ఇప్పుడు ఏం చేయాలి నేను మీరే చెప్పండి. ఇక సరే, రేవంత్ రెడ్డి గారిది రాత్రి 12 గంటలకు వస్తుంది రేపని. నా రోడ్ షో ఇట్లా, నా రోడ్ షో కోసం అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు వస్తారు, మనం పోతాం, అది కాదు సబ్జెక్టుగా. నా రోడ్ షో ఇట్లా అట్లా ఇట్లా. నేను రేపు రోడ్ షో ఇక్కడ చేసే టైంలో రేవంత్ రెడ్డి గారు అక్కడ వచ్చిరనుకో, అది తప్పుడు సాంకేతాలు ఎవరో ఒక్కటి చాలు ఖరాబ్ చేయడానికి. నేను ఆడనో కాలు పెడితే ఎవడో పొక్కలకు చూసిండు. ఒకడు ఆడు పొక్కలకు చూసిండు, ఎవడో వాడు ఈ పని లేనాడు ఒకడో ఇద్దరు ఉంటాడు. సోషల్ మీడియాలో చెడగొట్టేటోడు కూడా ఉంటాడు. అగో జగ్గారెడ్డి ఈడ రోడ్ షో పెట్టిండు, రేవంత్ రెడ్డి గారు అక్కడ రోడ్ షో చేస్తున్నారు, కావలసుకొని జగ్గారెడ్డి ఈడ పెట్టిండని బదలాం అయితేనా కానా? ఏం చేద్దాం చెప్పండి మీరే. ఇక ఓకే, కన్ఫ్యూజేనా? క్లారిటీ లేదు కదా, మీరు కూడా చెప్పలేరు కదా. సరే చూద్దాం ఇక ఎట్లుంటుందో. ఇక రోడ్ షో ఇక మిస్ అయింది అనుకోండి, మిస్ అయితే ఏమన్నా నష్టమా?
ఏమి